ముస్లిం సోదరులకు ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందును ఇచ్చింది. అయితే విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి సీఎం చంద్రబాబు సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. ముస్లింలతో కలిసి చంద్రబాబు నమాజ్ చేశారు. పేదలతో ఉండాలనేదే తన జీవితాశయం అని తెలిపారు. పేదలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకే ఈ నెల 30న P4 అమలు చేయబోతున్నామని అన్నారు. ఇక ప్రతి ముస్లిం కుటుంబాన్ని పైకి తీసుకొస్తామని, వక్ఫ్ బోర్డు ఆస్తులను కూడా కాపాడుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు హిందూ ఆలయాలపై మాట్లాడే హక్కు లేదని ఆరోపించారు. వైసీపీ హయాంలోనే ఆలయాల పరిరక్షణ జరిగిందని జగన్ తెలిపారు. ఇప్పుడు ఏపీలో ఆధ్యాత్మిక శోభ దెబ్బతింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడులను కూల్చివేస్తున్నా ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. ఇక ఇలాంటి వారికి హిందూ ధర్మం పైన, ఆలయాల పరిరక్షణ పైన మాట్లాడే హక్కు ఉందా అని జగన్ నిలదీశారు. సీఎం చంద్రబాబు అబద్ధాలు చెప్పడంలో అందరికన్నా పెద్దవారని, నిజాలు చెప్పడంలో అందరికన్నా చిన్నవాడంటూ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. అవకాశం వచ్చినప్పుడల్లా వైఎస్ జగన్ పై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని 2018కి పూర్తి చేస్తామని అప్పటి మంత్రులు చెప్పారని అంబటి గుర్తు చేశారు. సీఎంకు పోలవరంపై ఇంట్రెస్ట్ కాదు, పోలవరంపై వచ్చిన కాంట్రాక్టర్స్ పై ఆసక్తి ఎక్కువ అంటూ అంబటి సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఇక అవినీతి ఆరోపణల కేసులో ఆమె ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఇక మాజీ మంత్రి విడుదల రజనీని సస్పెండ్ అయిన ఐపీఎస్ అధికారిని పల్లె జాషువా, అదేవిధంగా మరో ఇద్దరిపైన ఏసీబీ అవినీతి కేసు అయితే నమోదు చేసింది. ఇక గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పల్నాడు జిల్లాలోని శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి 2.2 కోట్లు వసూలు చేసినట్లుగా వీరిపై ఆరోపణలైతే ఉన్నాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషన్ను డిస్మిస్ చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో కీలక నిందితుడిగా ఉన్న వంశీని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వంశీపై ఈ కేసుతో పాటు మరిన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం వంశీ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శాసనసభలో కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక ఏడాది ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పైన కాగ్ నివేదికను సమర్పించారు. ఇక ఇందులో 23 నుంచి 24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్ల రూపాయలు కాగా ఉందని అన్నారు. ఇక చేసిన వ్యయం 2,19,307 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. బడ్జెట్ అంచనాలో 79% వ్యయం అయిందని తెలిపారు. ఇక జీఎస్టీపీలో వ్యయం అంచనా 15%గా పేర్కొన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోవన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు. రావని చెప్పడానికి ఇది రేవంత్ రెడ్డి జాగీర్ కాదని విమర్శించారు. సుప్రీంకోర్టు మీద తమకు పూర్తి నమ్మకం ఉందని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవయవ దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఇక అవయవ దానానికి తాను సిద్ధంగా ఉన్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సంబంధిత బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులం అందరికీ ఆదర్శంగా నిలవాలని కేటీఆర్ సహచర సభ్యులకు సూచించారు. నియోజకవర్గాల్లోనూ అవయవ దానం పైన చైతన్యం తేవాలని కేటీఆర్ అన్నారు. హనుమకొండ జిల్లా దేవన్నపేటలో మంత్రులు ఉత్తమ్, పొంగులేటి పర్యటించారు. దేవన్నపేటలోని పంప్ హౌస్ వద్ద దేవాదుల ప్రాజెక్టు పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేశారు. ఒక మోటార్ ఆన్ చేసి 600 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. 15 రోజుల్లో మరో మోటార్ ఆన్ చేస్తామని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఇక గత ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక ఈ ఏడాది చివరికల్లా దేవాదుల ప్రాజెక్టు అన్ని దశల పనులు పూర్తి చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు.
తెలంగాణలో కేంద్రం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఇక డీలిమిటేషన్ పైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం లేని సమస్యను ఉన్నట్టుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. నిజానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటేనని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్ర ఆదాయం కోసం గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వేలం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ భూముల వేలంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎంకి రాసిన లేఖలో హెచ్ఐసియులో ఉన్న 400 ఎకరాల భూమి కూడా వేలం ప్రక్రియను విరమించుకోవాలని కోరారు. అలాగే గతంలో ప్రభుత్వ భూముల అమ్మకాలను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వం వేలానికి నోటిఫికేషన్ ఇచ్చిన భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉందని, అది పూర్తిగా అటవీ సంపద, జింకలు, నెమళ్లు, వేలాది పక్షులు ఉన్నాయని, వాటిని పరిరక్షించే అవసరం ఉందని యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. లీకేజీ కుంభకోణం నుంచి తప్పించుకోవడం కోసం రేవంత్ రెడ్డి మళ్లీ అలవాటు ప్రకారమే అడ్డదారులు తొక్కుతున్నారని విమర్శించారు. అందులో భాగంగానే కేటీఆర్పై ఫేక్ అట్రాసిటీ కేసు పెట్టించారని అన్నారు. దళిత, గిరిజన వర్గాల పక్షాన పోరాడుతున్న కేటీఆర్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలా, లేక ఎస్సీ ఎస్టీలను నట్టేట ముంచిన రేవంత్ రెడ్డి మీద పెట్టాలా అనేది ఆయనే ఒకసారి సీరియస్గా ఆలోచించుకోవాలని సూచించారు. అయితే అసెంబ్లీ స్పీకర్ను దళితుడు అని సంబోధించి ఆయన్ను అవమానించారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ పైన రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సగం రుణమాఫీతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని కామెంట్ చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపైన మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ నిర్మలా సీతారామన్ కు థ్యాంక్స్ చెప్పారు. తెలంగాణ రైతుల దీన స్థితిని ఆమె కరెక్ట్గా చెప్పారని కేటీఆర్ అన్నారు. దశాబ్దం తర్వాత తెలంగాణ రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కర్నూలు జిల్లా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులను ప్రశ్నించినందుకు హైకోర్టు అడ్వకేట్ మహేందర్ రెడ్డిపైన 3 టౌన్ పోలీసులు అక్రమంగా కేసు బనాయించారని న్యాయవాదులు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారని జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించారు. అనంతరం కోర్టు ఆవరణంలోనే నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. హైకోర్టు అడ్వకేట్ మీద అక్రమంగా కేసు నమోదు చేసిన ఎత్తివేయాలని 3 టౌన్ సీఐలపై తక్షణమే శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఇక ఒంటిపై కాకిబట్ట ఉంటే పూనకాలొస్తాయా, ఎవరినైనా కుల్లబొడి చేస్తారా అంటూ మండిపడ్డారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామ పరిధిలో జెడ్హెచ్డిసి భూముల్లో అక్రమాలపైన విచారణ నిర్వహించారు. అయితే ఈ విచారణలో అన్నమయ్య జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఎస్సీలకి కేటాయించిన స్థలాలను స్థానిక రెవెన్యూ సిబ్బంది సహకారంతో సర్వే నిర్వహించారు. అనంతరం ఆమె బాధితులతో భేటీ అయ్యారు. 50 మంది ఎస్సీలకి ఇచ్చిన స్థలాల్లో కొందరు చేసిన అక్రమాలపైన ఫిర్యాదులు అందాయని ఈడీ నాగలక్ష్మి తెలిపారు. ఇక వాటిపై సమగ్రత జరిపి నివేదికను జిల్లా కలెక్టర్కి ఇచ్చి ఎస్సీలకు న్యాయం జరిగేలా తదుపరి చర్యలను కూడా ఉపక్రమించనున్నట్లుగా ఈడీ తెలియజేశారు. నల్గొండ జిల్లా నక్రికెల్ 10వ తరగతి పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకి చేరింది. ఇప్పటికే ఈ ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు మొత్తం 11 మందిపైన కేసులు నమోదు చేశారు. అదేవిధంగా పేపర్ లీకేజీకి సహకరించింది అంటూ విద్యార్థిని ఝాన్సీ లక్ష్మిని అధికారులు డీబార్ చేశారు. అయితే మొత్తం వ్యవహారంలో తన తప్పేమీ లేదని, పరీక్షకు అనుమతించాలని ఝాన్సీ లక్ష్మి అధికారులను వేడుకుంది. ఇక ఎవరో ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న తనను బెదిరించి ప్రశ్నాపత్రాన్ని ఫోటో తీసుకుని వెళ్లారని వాపోయింది. చిత్తూరు జిల్లా రామకుప్పంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎంపీపీ ఎన్నికల్లో వైసీపీ హైడ్రామా చేసింది. కొంతమంది ఎంపీటీసీలను ఎమ్మెల్సీ భరత్ కిడ్నాప్ చేశారు అంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎటకేలకు వీకోట జెడ్పీ చైర్మన్ అతిథి గృహంలో ఎంపీటీసీలు ఉన్నారని సమాచారం అందడంతో ఇక రామకుప్పం టీడీపీ నేతలు అక్కడికైతే చేరుకున్నారు. పోలీసు బందోబస్తుతో ఎంపీటీసీలను రామకుప్పం తరలించే ప్రయత్నం చేశారు. ఇక దీంతో టీడీపీ నేతలు పోలీసులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఓ మహిళ హల్చల్ చేసింది. మధురవాడ పీఎం పాలెం
పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మేడెక్కి కిందకు దూకేస్తాను అంటూ బెదిరిస్తుందని స్థానికులు తెలిపారు. దీంతో వారు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ భాస్కర్ ఎంతో తెలివిగా వ్యవహరించి మహిళను కాపాడారని గ్రామస్తులు తెలిపారు. భర్త సరిగ్గా చూడడం లేదని దూకడానికి ప్రయత్నించింది అంటూ పోలీసులు అయితే తెలియజేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో పెన్షన్దారులు ఆందోళన చేపట్టారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పెన్షన్లు రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే పెన్షన్దారులు సంబంధిత అధికారులు లేక మున్సిపల్ ఆఫీసులో బైఠాయించారు. వారు పోస్ట్ ఆఫీసుకు వెళ్లగా ప్రభుత్వం నుండే పెన్షన్ రాలేదని అధికారులు వెల్లడించారు. ఇక దీంతో పెన్షన్దారులు ఎవరింటికి వారు తిరుగు ప్రయాణం అయ్యారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నందం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని వారి పెన్షన్ 5వ తేదీలోపు వారి అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా గిద్దరూరులోని రాచర్ల రైల్వే గేటు సాంకేతిక లోపంతో 3 గంటల పాటు తెరుచుకోలేదు. అయితే దీంతో వాహనదారులు తీవ్ర నరకయాతన చెందారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగస్తులు కూడా అవస్థలు పడ్డారు. రైల్వే గేటు కొందరు బలవంతంగా ఎత్తి అవతలి వైపుకైతే వెళ్లారు. నిరంతరం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అధికంగా ఉంటుందని కూడా స్థానికులు తెలిపారు. ఇక గతంలో కూడా పలుమార్లు ఇలా సాంకేతిక లోపం తలెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడినట్లుగా తెలిపారు. వెంటనే రైల్వే టెక్నికల్ అధికారులు అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించడంతో అక్కడ మళ్లీ సాధారణ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇక సిద్దిపేట బస్ డిపోలో భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాల పోస్టర్ను ఆర్టీసీ డిపో మేనేజర్ ఆవిష్కరించారు. తలంబ్రాలు కావాలనుకునేవారు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ఇంటి వద్దకే డెలివరీ చేస్తారని తెలిపారు. 151 రూపాయలకు ఒక తలంబ్రాల ప్యాకెట్ ఇవ్వనున్నట్లుగా మేనేజర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తోండుపల్లిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. సర్వే నంబర్ 108లో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించారు. ఇక గుర్తు తెలియని వ్యక్తులు అక్రమ లేఅవుట్ వెంచర్ వేశారని తెలిపారు. ఇక ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గొల్లపల్లి వెళ్లే రోడ్డు పక్కల ఉన్న శ్మశానంలో అక్రమ బోర్డింగ్ కూడా తొలగిస్తామని వెల్లడించారు. ఇక గతంలో కూడా శంషాబాద్ మున్సిపాలిటీలో కొన్ని ప్రభుత్వ భూములను పర్యవేక్షించామని వాటిపైన చర్యలు తీసుకుంటామని అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు డి అంటే డి అనేలాగా వ్యవహరించాయి. ఇద్దరు బాహాబాహికి దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. రామగిరి ఎంపీపీ ఎన్నికల వాయిదా పడటంతో బైండ్ ఓవర్ కింద పెనుకొండ ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించిన 6 వైసీపీ ఎంపీటీసీల్లో ఒకరైన ఎంపీటీసీ భారతిని టీడీపీ నేతలు కారులో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మిగిలిన 5 ఎంపీటీసీలను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెంగళూరుకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇక పరస్పరం దాడికి దిగేంత పని అయితే చేశారు. పరిస్థితి అదుపు తప్పేలాగా ఉండటంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పేకాట రాయిళ్లు పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వేసిన ఎత్తుగడను పోలీసులు డ్రోన్ సహాయంతో చిత్తు చేశారు. విజయనగరంలో కొందరు వ్యక్తులు నిలిపి ఉంచిన లారీలో పేకాడుతున్నారు. అయితే బయట నుంచి చూస్తే లారీ ట్రక్లో ఏం జరుగుతుందో ఎవరికీ కనిపించకపోవడంతో జోరుగా పేకాట ఆడసాగారు. అయితే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఓ డ్రోన్ను లారీ పై భాగంలో పంపించారు. పైగా ఎత్తుకు వెళ్లిన డ్రోన్ కింద ఉన్న విజువల్స్ను పోలీసులకు చేరవేసింది. ఇక దాంతో మఫ్టీలో ఉన్న పోలీసులు ఆ లారీని చుట్టుముట్టి పేకాట రాయిళ్లను పట్టుకున్నారు. కుప్పంలో 2వ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. నూతన ఇండియన్ బ్యాంకును భువనేశ్వరి ప్రారంభించారు. పొదుపు సంఘాల మహిళలకు చెక్కులను అందించారు. ఇక మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎటువంటి కష్టాలైనా ఎదుర్కొని తమ సొంత కాళ్లపైన నిలబడే విధంగా ఈ బ్యాంకు ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. ఇక త్రైత సిద్ధాంత తెలుగు క్యాలెండర్ను కూడా భువనేశ్వరి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొదుపు సంఘాల మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఏఎంసీ చైర్మన్ అల్వాల్ రమేష్ రెడ్డిపైన టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తానని అన్నారు. గిరిజన మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన రమేష్ రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. లోన్ కోసం ఒక అమ్మాయి ఫోన్ చేస్తే సమాజం సిగ్గుపడేలాగా మాట్లాడాడని మండిపడ్డారు. ఇక విజయవాడ ఎంపీ చిన్ని తన వెంట ఉన్నాడని రమేష్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఆరోపించారు.
ఇక అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె కొత్తకోటలో బంగారం దుకాణాలలో భారీ అక్రమాలైతే కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బంగారు దుకాణాల అక్రమ వ్యాపారం పైన బీఆర్కే న్యూస్ లో వరుస కథనాలైతే ప్రసారమయ్యాయి. దీంతో స్పందించిన ఆదాయ పన్ను శాఖ గోల్డ్ షాపులపైన దాడులు చేయగా వ్యాపారుల బాగోతం బట్టబయలైంది. అధికారికంగా వ్యాపారం నిర్వహిస్తున్న బంగారు దుకాణాలు 20 అయితే లైసెన్స్ లేకుండా 30 షాపులు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. ముందస్తు సమాచారం అందించిన అధికారులు మాత్రం తూతు మంత్రంగా 5 షాపులలో మాత్రమే విచారణ చేపట్టినట్లు స్థానికులు ఆరోపించారు. అంతేకాకుండా పన్ను చెల్లించకుండా ప్రభుత్వానికి ఎగనామం పెడుతున్నారని మండిపడ్డారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిజాలను బట్టబయలు చేయడం లేదని స్థానికంగా బహిరంగంగానే చెబుతున్నారు. పర్యాటకులుగా విద్య, ఆరోగ్యం, సంరక్షణ, వ్యాపారం కోసం భారత్కు రావాలనుకునే వారికి తమ ప్రభుత్వం ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. అయితే దేశానికి ముప్పు కల్పించే హానికరమైన వారి పట్ల మాత్రం కఠినంగా వ్యవహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇమిగ్రేషన్, ఫారినర్స్ బిల్లు 2025 పైన లోక్సభలో జరిగిన చర్చలో అయితే అమిత్ షా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అందరినీ తెచ్చిపెట్టుకోవడానికి ఇండియా ఏమీ ధర్మసత్రం కాదని తెలిపారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం సభలో ఉద్యమించిన కాంగ్రెస్ సభ్యుల తీరును కూడా అధికార పక్షం తప్పుపట్టింది. ఈ వ్యవహారంలో సభలో సభ్యుల తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని బాహాటంగా విమర్శించింది. ఈ అంశంపైన అధికార విపక్షాల మధ్య వాగ్వాదాలైతే తారాస్థాయికి వచ్చాయి. దీంతో అసెంబ్లీ నుంచి 14 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభాపతి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో భువనేశ్వర్లో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అసెంబ్లీ ఎదుట ఉన్న బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. నిరసనకారులను అదుపు చేస్తున్న పోలీసులపై కార్యకర్తలు రాళ్లు, గుడ్లు, టమాటాలు, కుర్చీలతో దాడులు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రష్యా అధినేత పుతిన్ గురించి సంచలన ప్రకటన అయితే చేశారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్న వేళ జెలెన్స్కీ ప్రకటన సంచలనంగా మారింది. త్వరలోనే పుతిన్ చనిపోతారని, త్వరలోనే 2 దేశాల మధ్య యుద్ధం ముగింపుకు సహాయపడుతుందని జెలెన్స్కీ అన్నారు. ప్యారిస్లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే శాంతి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ రష్యా వివాదాన్ని పెద్దది చేయాలని చూస్తోందని జెలెన్స్కీ ఆరోపించారు. ప్రపంచ దేశాలు కూడా యుద్ధం ముగిసేలాగా ఒత్తిడి తీసుకురావాలని ఆయన కోరారు. రష్యా, ఉక్రెయిన్ అధికారులు సౌదీ అరేబియా, జెడ్డా వేదికగా శాంతి చర్చలు జరుపుతున్నారని జెలెన్స్కీ వెల్లడించారు.